స్ట్రాటజీ ఏమి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని నీట్‌గా ప్రజలకు అర్థం చేసుకునే విధంగా చెప్పగలగటం ఒకటి. ధైర్యంగా ఎదుర్కోవటం. అంటే ఎదుటి వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారని మీరు అనుకుంటే అనుకోవచ్చేమో గానీ నేను తిరుగుతా ఉన్నాను పబ్లిక్‌లో. స్ట్రాంగ్‌గా అంటే వాళ్ళు ఒక దాంట్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు. అవినీతి విపరీతంగా చేసేసారు. ఎన్ని వేల కోట్లు సంపాదించారో కూడా తెలియనంత డబ్బు సంపాదించారు. దాంతోటి సిస్టమ్స్ అన్నిటిని కానీ మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ వందల వేల మందిని పెట్టేసి అదొక చూడటానికి ఏంటంటే అంతా ఇది ఎక్కడ ఉంది సిద్ధం పోస్టర్లు అంతా కొట్టేశారు 200-300 కోట్లు ఖర్చు పెట్టి యూట్యూబ్లో ఏది పెట్టినా వాళ్ళ యాడ్ వస్తుంది ఫేస్బుక్లో ఎక్కడ చూసినా వాళ్ళ యాడ్ వస్తుంది ప్రజలు కూడా ప్రశ్నించాలి ఇంత డబ్బు వీళ్ళకి ఎలా వస్తుంది అనేది కూడా అడగాలి ఇవన్నీ కానీ ఏంటంటే అదేదో గొప్పలాగా ఈరోజు దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు బట్ ఏదేమైనప్పటికీ ఇది ఎక్కువ రోజులు ఉండదనేది నా ఒపీనియన్ ఈరోజు మీరు చూస్తారు డెఫినెట్గా తెలుగుదేశం జనసేన భారీ మెజారిటీతో గెలవబోతోంది ఎందుకంటే నేను ప్రజల్లో తిరిగాను నేను చూశాను వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు ఇంతకుముందు చాలామంది నేను మార్చేస్తూ ఉంటున్నారు ఎందుకు అంటే రీజన్స్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఒక్కొక్కళ్ళు 20,000 ఆదాయం వచ్చే వాళ్ళకి 12,000 వస్తుందంట ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి ఇలా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో మీడియాలో కనపడేది వాస్తవం కాదు అక్కడక్కడ ప్రజల్లో డెఫినెట్గా చేంజ్ ఉందనేది నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను మీరు చేసిన పనులు అన్నీ కూడా నెట్లో నేను చూడడం జరిగింది మీరు బోర్వెల్స్ వేయించిన అలాగే చాలామంది స్కూల్స్ కట్టించిన కాలేజెస్ కట్టించిన కొన్ని లేని వాళ్ళకి మీరు మంచినీళ్ళవి కూడా అందించిన ప్రతి దాని మీద మీ పేరు మీ ఫోటో అన్నీ ఉన్నాయి ఎందుకు అలా అనుకున్నారు ఎందుకంటే ఈ చేతితో చేసిన పని ఈ చేతికి తెలియకూడదు అని అనుకుంటారు కదా సో అలాంటప్పుడు వాటర్ అంటే వాస్తవంగా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు నిజంగా తెలియదమ్మా అది 1 2 ఇది నేను మా వాళ్ళకి చెప్పాను చేయమని అన్నీ నేను చూసుకోలేను కదా సో వాళ్ళు ఏమన్నా అట్లా ఆ విధంగా చేస్తే చెప్పొచ్చు కానీ నేను వాటర్ ట్యాంకర్స్ ఒక్కటి పెమ్మసాని సాంబశివరావు మా ఫాదర్ జ్ఞాపకార్థం చేసినవి అవి నా పేరు చంద్రశేఖర్ అని ఉందా ఎక్కడన్నా కొన్ని వాటర్ ట్యాంక్స్ మీద లేదు పెమ్మసాని సాంబశివరావు గారి జ్ఞాపకార్థం అని ఉంటే ఉండొచ్చేమో కానీ అది కూడా మా వాళ్ళు చేయించిందనమ్మా నేను అది మిమ్మల్ని చూస్తే మీరు అలాంటి ప్రోపగండా చేసుకునే వ్యక్తులు నాకు అనిపించలేదు ఒకవేళ అనుకున్నా కూడా సరే లెట్స్ టేక్ ఇట్ నేనే చేయించాను అనుకోండి పోనీ కావాలని చేపించినా కూడా యాక్చువల్గా చేసేవాళ్ళు తెలియాలి కూడా వాస్తవంగా చేస్తే ఏమవుతుందంటే 1కి 10 మంది ఇన్స్పైర్ అవుతారు అలాంటి పనులు చేయడం వల్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాలో మాట అంటారు ఒక సిగరెట్ పెట్టు మీద మీరు నన్ను తాగితే మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు ఇంత మంచి పని చేసేటప్పుడు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలాగా అని చెప్పి అదనే కాదు నేననే కాదు తీసేయండి నాది కాకపోయినా ఎవరైనా సరే పేరు చెప్పారే అనుకోండి అసలు అంత తప్పేంటి అని అంటున్నాను కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ అంటే ఇక పేరు కూడా తెలియకుండా ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే చేయాల్సిన అవసరం ఏంటి జనాలకి ఎవరికైనా మీరు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా వేరేది ఎక్స్పెక్ట్ చేస్తే రాంగ్ కానీ మీ పేరు వేసుకోవడంలో కదా ఎక్కడైనా సరే ఎవరు ఆకాశరామని చేశారు అనే దానికన్నా ఎవరు చేశారని తెలియదు ప్రజలకు కూడా తెలియడం మంచిది ఒక్కొక్కసారి మీరు పేరు చెప్పకపోతే అది వేరే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు ఈ రోజుల్లో పరిస్థితులు అలాగే సో ఏంటంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఇట్ నేను ఇంటెన్షనల్ చేయలేదు బట్ ఈవెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ద కేస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ ఐ బిలీవ్ అసలు చాలా ధైర్యంగా అడుగు ముందుకేస్తున్నారు సార్ ఎందుకంటే ఈరోజు మీరు ఇంత ధైర్యంగా అడుగు ముందుకు వేయడానికి మీకు ఎంత సపోర్ట్ ఉన్నా కూడా ఇంట్లో కూడా మీకు ఖచ్చితంగా మీ వెన్నుదన్నుగా మీ చుట్టూ మీకు సపోర్ట్ చేసే సిస్టమ్ ఒకటి లేకపోతే మీరు ఇలా చేయలేం కదా చేయలేరు అసలు ఈ స్టేజ్కి రావాలన్నా కూడా సిస్టమ్ లేకపోతే రాలేము రాజకీయాలే కాదు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ కంపెనీలో కానీ ఉండకుండా ఇంపాసిబుల్ చేయలేము సో ఆ క్రెడిబిలిటీ మీరు ఎవరికి ఇస్తారు అంటే మల్టిపుల్ పీపుల్ మా వైఫ్ ఇల్లు మొత్తం మా వైఫ్ చూసుకుంటుంది ఆఫీసు కొన్ని అంతా మా బ్రదర్ చూసుకుంటారు వీళ్ళిద్దరు మెయిన్ నాకు పిల్లర్స్ వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారమ్మా వాళ్ళందరూ పేర్లు మిగిలిన వాళ్ళకి బోర్ కొడుతుంది బట్ వీళ్ళిద్దరు మెయిన్ రైట్ కానీ రాజకీయాల్లోకి వస్తానని అన్నప్పుడు ఇంట్లో మేడం తోటి మీరు డిస్కస్ చేశారా మేడంకి ఫుల్ నో ప్రాబ్లం తను కూడా ప్రోత్సహించింది తను కూడా వెళ్ళమని చెప్పింది వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ లేకుండా జనరల్గా మనం చేయలేము ఈ పని కూడా మీరేమి ఒప్పించడానికి ఏం కష్టపడాలి అసలు అవసరం లేదు తనకి నాకంటే ఎక్కువ సోషల్ సర్వీస్ వాటి మీద నాకన్నా కూడా 10 times ఎక్కువ నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తుంది తీసుకెళ్ళి ఆ టైపు కాబట్టి అలాంటివి ఏమీ లేదు ఇక్కడ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ కూటమి ఏర్పడడానికి ముందంతా కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి మేము ఎక్కడెక్కడా సాటిస్ఫై లేమండి మాకు ఎక్కడా న్యాయం జరగలేదు
ఎక్కడ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది. ఉమ్, బాబు గారు వస్తే బాగుంటుంది అనేది యాజ్ ఎ మీడియా పర్సన్గా మేమంతా కూడా జనాల్లోకి వెళ్ళి పబ్లిక్ బైట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. ఉమ్, కానీ ఇప్పుడు ఎప్పుడైతే కూటమి అనేది ఏర్పడిందో, ఒకవైపున బీజేపీ, ఇంకోవైపున జనసేన, ఈ 3 పార్టీల కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది అనేది. ఉమ్. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, ఎప్పుడైనా సరే ఒక అలయన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ ఏంటంటే ఈ సీట్స్ సర్దుబాటు అవటం కానీ, భావజాలం కానీ, తర్వాత వ్యక్తులు కేడర్ కానీ కలిసి పనిచేసే విధానంలో ఫస్ట్ 10-15, ఎందుకంటే వీళ్ళందరూ విడివిడిగా ఇప్పటివరకు వర్క్ చేశారు కదా, ఒక్కసారిగా అది అనేటప్పటికి ఏముందంటే కొంత ఫ్రిక్షన్ ఎక్కడైనా వస్తుంది. కాకపోతే ఇంకా ఎలక్షన్ 50 డేస్ ఉంది, అది కూడా స్మాల్. ఇప్పుడు మా పార్లమెంట్ ఉందనుకోండి, మాకేం ఇష్యూ లేదు. మాకు ఒక్క తెనాల్లో మాకు రాజా గారికి సీట్ రాలేదు, అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది, కూర్చొని మాట్లాడి వర్క్ చేసుకుంటాం. ఇవన్నీ ఏమీ ఉండవు, ఎందుకంటే మనం 2014లో చూసాం కదా, ఏమైంది, ఏం లేదు కదా. అంటే సీట్ల సర్దుబాటు వరకు మీలో మీరు ఒక మీటింగ్ పెట్టుకునో మాట్లాడుకునో సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకళ్ళకొకళ్ళు పార్టీ పరంగా, వ్యక్తి పరంగా, లేదంటే వాళ్ళ వెనకాతలున్న టీం పరంగా సపోర్ట్ చేసుకోవాలంటే కొట్టుకుని చచ్చే పరిస్థితులు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఇట్లా ఉంటుందని నేను అనుకోవట్లేదమ్మా. ఎవరైనా సరే, ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే తీసుకోండి, ఆయన ఒక నేషనల్ లీడర్. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని ఎలా ఉండాలనేటువంటి శాసించిన వ్యక్తి, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి, కంబైన్డ్ స్టేట్లో అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆయన ఈ రోజుకు చాలా తగ్గి, అంత హిస్టరీ ఉన్నా కూడా, ఒక గ్లోబల్ లీడర్ అయినా కూడా తగ్గి, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అవమానాలు ఎదురైనా చేస్తూ ఉన్నారు ఈ రోజున. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయనకి 25-26 సీట్లు రావాల్సినవి బీజేపీ వాళ్ళు మనకు కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే కష్టం అని వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ల కోసం ఆయన కూడా తగ్గించుకొని ఈరోజు అకామిడేట్ చేస్తున్నారు. ఇవన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇప్పుడు నాయకులు ఎక్కడో 4-5 ఇబ్బంది పడ్డా కూడా ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటారు, చేసుకుని డెఫినెట్గా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్దని మేము నమ్ముతున్నాం.